హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి. ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు. ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి పిల్లలను అయితే అమ్మకానికి పెట్టారండి. మొత్తం ఇవి భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు. ఇంతకుముందు కూడా మనం నానిగారి వీడియోలు చాలా చేస్తున్నామండి. పిల్లలు కానివ్వండి, అలాగే పెట్టలు కానివ్వండి, పుంజులు కానీ అన్నీ కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారు. భీమవరం జాతికి సంబంధించి మెయింటైన్ చేస్తారు కాబట్టి సేల్స్ కూడా చాలా తొందరగా అయిపోతుంటాయండి. మనం పెట్టిన వీడియోలు కూడా అన్నీ కూడా పిల్లలు కానివ్వండి, పెట్టలు కానివ్వండి అన్నీ ఇమ్మీడియట్గా సేల్ అయిపోయినాయి. అంటే క్వాలిటీలు మెయింటైన్ చేయడం వల్ల సేల్స్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మీకు ఒక మంచి క్వాలిటీ గల అంటే భీమవరం జాతికి సంబంధించినటువంటి పుంజుకి పెట్టలకి సంబంధించినటువంటి పిల్లల్ని అయితే అమ్మకానికి పెట్టారండి. మొత్తం 16 పిల్లలు. ఇవి 16 చిక్స్గా చెప్తున్నారు. మొత్తం 16 పిల్లలండి. వయసు వచ్చేసరికి 2 నెలల వయసు గల పిల్లండి. 2 monthsగా వీటికి ఏజ్ చెప్తున్నారు. ఈ 16 పిల్లల యొక్క ఏజ్ అండి. ఒక్కొక్క పిల్లల యొక్క వయసు 2 నెలల వయసు గల పిల్లలు. వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. అన్ని పిల్లలు కూడా వ్యాక్సినేషన్ పూర్తి అయిపోయిందని చెప్తున్నారండి. అలాగే మంచి క్వాలిటీ, మంచి ఆరోగ్యమైన పిల్లలుగా కూడా చెప్తున్నారు. ఇక ఈ 16 పిల్లల యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఒక్కొక్కటి 1200 రూపాయలు చెప్తున్నారండి. 1200 రూపీస్గా ఈచ్ చిక్ కాస్ట్ చెప్తున్నారు. 1200 రూపాయలు ఒక్కొక్క పిల్లల యొక్క ధర అండి ఇది. ఇకపోతే కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు. బల్క్గా తీసుకుంటే 16 పిల్లలు ఎవరైనా ఒక్కళ్ళే కనుక తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉండొచ్చండి. కాబట్టి మీరు ఎవరైనా కనుక కావాల్సిన వాళ్ళు మొత్తం 16 పిల్లలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ, తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయి. ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయవలసి ఉంటుంది. ఏపీ, తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి. అంతేకాకుండా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కావచ్చు, గుడివాడ వాళ్ళు కావచ్చు అండి, విజయవాడకు కూడా అతి సమీపాన్ని ఉంటుంది కాబట్టి విజయవాడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కావచ్చు, నచ్చితే దూరంగా ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారండి. ఎందుకంటే మనం పెట్టే ధరకు ఆ క్వాలిటీ ఉందో చెక్ చేసి తీసుకోవచ్చు. అంతేకాకుండా మనం వెళ్తే కనుక లైవ్లో వెళ్ళి చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఒకవేళ పిల్లలు నచ్చి ధర మాడుకుంటే కనుక అంటే మీరు డైరెక్ట్గా వెళ్తే కొద్దిగా డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది, ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేరుగా వచ్చారు కాబట్టి ₹1 అడిట్గా మాడుకొని మనం ఆ పిల్లలని కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చు అండి. ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా. ఎండాకాలంలో కొద్దిగా పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా కష్టం అండి. దూరాభారాలంటే ట్రైన్లో కావచ్చు, బస్సులో కావచ్చు పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడతాయి. అదే కనుక మనం నేరుగా లైవ్లో వెళ్తే కనుక మనకి పిల్లలు చూసుకొని మనం కూడా ధరం ఆడుకొని మనతో పాటు సేఫ్టీగా వాటిని కొనుక్కొని తెచ్చుకోవచ్చండి. కాబట్టి వీలైనంతవరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి. కుదరని పక్షంలో కనుక మీరు వీడియో కాల్ చేస్తే పిల్లల్ని చూపిస్తారండి. అన్ని పిల్లల్ని చూసుకున్న తర్వాత మీరు ధరం ఆడుకొని వీటి ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోవచ్చు. మీరు బుక్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయించుకోవచ్చు అండి. నేనైతే ఆ నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్గా ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకునే ఆ పిల్లల్ని తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.